ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. సొరంగంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. వాటర్ ఉండటంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఎదురవుతోంది. అందులోకి వస్తున్న వాటర్ను బయటకు తరలిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్లపై హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు ఐఏఎస్ అధికారి శ్రీధర్, ఎన్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ సహా ఏజెన్సీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్లను పరిశీలిస్తున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తరాఖండ్ టన్నెల్ ప్రమాదంపై పనిచేసిన టెక్నికల్ టీంను రప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు ప్రత్యేక బృందాలు నిన్నటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నాయి. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు టన్నెల్ దగ్గరకు చేరుకుని రాత్రి నుంచే సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాల్లో 2 టీంలు విజయవాడ నుంచి, మరో టీం హైదరాబాద్ నుంచి చేరుకున్నాయి. ఆపరేషన్ కు కావలసిన యంత్రాలను ప్రత్యేక వెహికల్స్ లో ఇప్పటికే టన్నెల్ దగ్గరకు తరలించారు. గతంలో అనుభవం కలిగిన నిపుణుల ఆధ్వర్యంలో రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. మరోవైపు ఆర్మీకి చెందిన ఇంజనీరింగ్ రెజిమెంట్ ను సహాయక చర్యల కోసం సిద్ధం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట దగ్గరలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర నిన్న మార్నింగ్ ఘటన జరిగింది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ దగ్గర 3 మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఉదయం 8 గంటలకు పనుల్లోకి వెళ్లిన సుమారు 50 మంది కార్మికులు టన్నెల్లో బోరింగ్ మిషన్ పని మొదలుపెట్టారు. ఒక్కసారిగా పైకప్పు కూలిపోయింది. ఈ టన్నెల్ నిన్న 8:30కి 8 మెంబర్స్ లోపల రకమైపోయినారు. సో దానికి మనము ఒక ఎన్డీఆర్ఎఫ్ టీమ్ 4 టీమ్స్ 138 మెంబర్స్ని తీసుకురావడం జరిగింది. అట్లనే ఆర్మీ నుంచి ఒక 24 మెంబర్స్ని, సింగరేణి నుంచి ఒక 23 మెంబర్స్ని తీసుకురావడం జరిగింది విత్ ఎక్విప్మెంట్స్ వాళ్ళ రెస్క్యూ కోసం. సో ఈ టీం కూడా లోపలికి వెళ్ళి దాన్ని అసెస్ చేసి లోపల కావాల్సిన ఎలక్ట్రిక్ సప్లై కానీ, లోపల కావాల్సిన ఎయిర్ కానీ అవన్నీ అరేంజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ టీంతో అసెస్ చేసి ఈ టీంను లోపలికి పంపించి వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేయడం జరుగుతుంది. అండ్ మినిస్టర్ గారు కూడా ఇప్పుడు రావడం జరుగుతుంది. ఆల్రెడీ విల్ రీచ్ ఇన్ 5 minutes. సో మినిస్టర్ గారి డైరెక్షన్ ప్రకారం కూడా వాళ్ళందరినీ మనం రెస్క్యూ చేస్తాం. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. మొత్తం మన టన్నెల్ బోరింగ్ మిషన్ ఎక్కడ ఉందో అక్కడ వరకు మనం పోగలుగుతున్నాం. ఆ తర్వాత కొంత సిల్ట్ ఉంది. సో ఆ పార్ట్ కూడా ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ దే ఆర్ మేకింగ్ ఏ ప్లాన్ టు గో ఫార్వర్డ్. టీబీఎం లెంత్ అరౌండ్ 150 మీటర్స్. అంటే టీబీఎం మిషన్ వరకు మనం పోగలిగాం. ఆ తర్వాత కొంత సిల్ట్ ఉంది. ఆ సిల్ట్ నుంచి అది తీసుకుంటా మనం ఫర్దర్గా ముందుకు పోవాల్సి వస్తుంది. సో ఆ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పుడు మినిస్టర్ గారు వచ్చినాక డిస్కస్ చేసి అది స్టార్ట్ అవుతుంది. దాని గురించి మనకి ఇంకా ఏం తెలియదు, అది చూస్తేనే తెలుస్తుంది క్లియర్గా రిలాక్స్ అయిందా లేదా అనేది. ఎందుకంటే మొత్తం మనకి సిల్ట్ ఉంటుంది కాబట్టి మనం క్లియర్గా చెప్పలేము. సో కొంచెం ఫార్వర్డ్ పోతే కానీ క్లియర్గా ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్ సప్లై ఉంది, పవర్ సప్లై ఉంది. సో ఇక్కడ నుంచి మనకు కంటిన్యూస్ వచ్చే ఆక్సిజన్ సప్లై అక్కడ లాస్ట్ ఎండ్ పాయింట్ వరకు మనకు అవైలబుల్. 11 किलोमीटर से 13 के बीच में जो 2 किलोमीटर का मैंने बताया, उस एरिया में काफी पानी है. तो पानी निकालने का प्रोसेस अभी चल रहा है. पानी जैसे एक बार निकल जाता है तो उसके बाद फिर जो डेब्री क्लियरेंस का प्रोसेस है वो शुरू होगा. फिर जो विक्टिम्स फंसे हुए हैं उनको निकाला जाएगा. हमारी पहली टीम जो है यहाँ पे लगभग 7 साढ़े 7 बजे पहुंच गई थी शाम को, कल शाम को. और उसके बाद फिर जो यहाँ के ऑफिशियल्स हैं और जो डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन हैं और स्टेट अथॉरिटीज हैं उनसे बात करके डिस्कस किया जा रहा था कि किस तरह से हम इस सिचुएशन को हैंडल करें, किस तरह से आगे बढ़ें. अकॉर्डिंगली लगभग 10 बजे हम लोग यहाँ से एक छोटी सी टीम लेके कुछ लोग मिलके अंदर गए थे ताकि अंदर का माहौल क्या है, अंदर सिचुएशन क्या है ये देख पाए. तो लगभग 10 बजे हम लोग गए थे और 2 बजे तक वापस आए थे. तो जाने में 1 घंटा समय लगता है इस ट्रॉली में और उसके बाद पैदल जाने में टोटल 1 घंटे का समय लगता है. तो लगभग 2 बजे हम लोग वापस आए थे. फिर एक टीम और भेजी गई थी, जो टीम अभी वापस आई है. अब थोड़ी देर पहले ही, आधा घंटा पहले एक टीम वापस आई है. जैसे मैंने पहले ही बताया, डीवाटरिंग जरूरी है. उसके बाद जो वहाँ का रबल्स हैं, जो डेब्रीज हैं, उनको निकालना जरूरी है. जो विक्टिम्स हैं उनको निकालने के लिए तो ये प्रोसेस चल रहा है, डीवाटरिंग प्रोसेस चल रहा है. उसके बाद फिर डेब्रीज निकाला जाएगा. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. సొరంగంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. వాటర్ ఉండటంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఎదురవుతోంది. అందులోకి వస్తున్న వాటర్ను బయటకు తరలిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్లపై హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు ఐఏఎస్ అధికారి శ్రీధర్, ఎన్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ సహా ఏజెన్సీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్లను పరిశీలిస్తున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ఉత్తరాఖండ్ టన్నెల్ ప్రమాదంపై పనిచేసిన టెక్నికల్ టీంను రప్పించేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు ప్రత్యేక బృందాలు నిన్నటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నాయి. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు టన్నెల్ దగ్గరకు చేరుకుని రాత్రి నుంచే సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాల్లో 2 టీంలు విజయవాడ నుంచి, మరో టీం హైదరాబాద్ నుంచి చేరుకున్నాయి. ఆపరేషన్ కు కావలసిన యంత్రాలను ప్రత్యేక వెహికల్స్ లో ఇప్పటికే టన్నెల్ దగ్గరకు తరలించారు. గతంలో అనుభవం కలిగిన నిపుణుల ఆధ్వర్యంలో రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. మరోవైపు ఆర్మీకి చెందిన ఇంజనీరింగ్ రెజిమెంట్ను సహాయక చర్యల కోసం సిద్ధం చేశారు. అది వాళ్ళని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇప్పుడు మా హైయెస్ట్ ప్రయారిటీ ఆ 8 ప్రాణాలని రక్షించడం. దానికి రాష్ట్ర ప్రభుత్వం మాకున్న అన్ని వనరులు, మాకున్న అన్ని విధాలుగా ఎక్స్పర్టైజు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకుంటున్నాం. భారత సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ అందరి సైన్యం తీసుకొని ఫస్ట్ ప్రయారిటీ, హైయెస్ట్ ప్రయారిటీ అట్ దిస్ మూమెంట్ ఈస్ వీ హ్యావ్ టు సేవ్ ద 8 lives. దాని విషయంగా అందరం కూడా ఒక కోఆర్డినేటెడ్గా పనిచేస్తున్నాం. రాత్రంతా త్రూఅవుట్ ద నైట్ మరి ఈ కంపెనీ ప్రతినిధులు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు కూడా ఈ టనల్లో 14 కిలోమీటర్ల వరకు లోపలికి పోయి కొంత ఎఫర్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు డీసిల్టింగ్ అండ్ డీవాటరింగ్ కూడా మొదలు పెడతాం. రాత్రి అనుకున్న ఆలోచనలో పైనుంచి కూడా ఏమన్నా డ్రిల్లింగ్ చేసి లోపలికి పోగలుగుతామా, సైడ్ నుంచి పోగలుగుతామా, అన్ని మార్గాలు ఈ యొక్క వాళ్ళని లోపల ట్రాప్ అయిన వాళ్ళకి, లోపల మరి 8 మంది ఉన్నారు, వాళ్ళని సేవ్ చేయడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం, అందరి ఏజెన్సీస్, కేంద్ర ప్రభుత్వం అందరి సాయం తీసుకొని సర్వశక్తులు ఉడ్డించి ప్రయత్నం చేస్తారు. ఏ విధమైన ఆటంకాలు ఎక్కువ ఉన్నాయి సార్ దీనిలో సహాయక చర్యలపై? అంటే అది ఈ సైట్ యొక్క ప్రత్యేకత మీ అందరికి తెలుసు. ఇక్కడ మీరందరూ కూడా చాలా కాలం నుంచి ఉంటున్న వాళ్ళు. అయితే అది ఒక చిన్న లీక్ మొదలై పెద్ద ఎత్తున నీళ్లు, మట్టి లోపలికి వచ్చేసి ఒక 200 మీటర్ల వరకు బురదలో మునిగిపోయి ఉంది. మరి దాంట్లో ముందు పోయి పనిచేయడం కొన్ని ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ అధిగమించి తప్పనిసరిగా ఆ 8 మంది ప్రాణాలు రక్షించడానికి మా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క, భారత సైన్యం యొక్క, ఎన్డీఆర్ఎఫ్ యొక్క అందరి సహాయం తీసుకొని ముందుకు పోతున్నాం. లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగ మార్గానికి సంబంధించి గతాన్ని ఒకసారి నెమరేసుకుంటే అనేక పరిణామాలు బహిర్గతం అవుతూ ఉన్నాయి, అనేక లోపాలు బహిర్గతం అవుతూ ఉన్నాయి. 2005లో అప్పుడు ఎస్టిమేట్ వేసి జయప్రకాష్ ఏజెన్సీకి పనులు అప్పగించబడితే ఇప్పటి వరకు అది 20 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉన్నది. ప్రపంచంలో అతిపెద్ద సొరంగ మార్గం 47 కిలోమీటర్లు. దీన్ని 20 సార్లు ఎస్టిమేట్లు రివైజ్ చేశారు. మారుతున్నటువంటి ధరలు, రేట్స్ సంబంధించి అంటే కాలయాపన జరిగినా కొద్దీ రేట్స్ పెరిగిపోతూ వచ్చాయి. మేము 2007లో ఆ శ్రీశైలం ఎడమగట్టకాలు సందర్శించినప్పుడు చెప్పాం, ఇది యుద్ధపాతిక పూర్తి చేయాలి, ఇది నల్లగొండ జిల్లాకి, మహబూబ్నగర్ జిల్లాకి నీళ్ళు అందించే కార్యక్రమంగా ఉంటుంది, సాగునీరుకి ఇబ్బంది ఉంది, ఇక్కడ నల్లగొండలో ఫ్లోరైడ్ కాంటెంట్స్ ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. అయినా కొంత కేటాయింపు జరిగిన ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం రావడం, ప్రత్యేక తెలంగాణ ఏర్పడడం, 20 సార్లు దానికి రివైజ్ చేసిన పాలకులు నిధులు కేటాయించినందువల్ల ఆ పని నత్తనడక సాగుతుంటూ ఎక్కడ చేస్తే గొంగడి అక్కడలాగే ఉండిపోయింది. ప్రధానమంత్రి గారు స్పందించారు, అంతా బాగానే ఉన్నది. కాకపోతే మనం ఏదైతుందో ప్రమాదం అయిన తర్వాత అప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టించుకున్న చందంగా ఉండడం కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తక్షణమే దీనిపైన ఎంత నిధులు అవసరం ఉన్నది, యుద్ధ ప్రాతిపదికగా కేటాయింపులు చేసి ఈ పనిని పూర్తి చేయడానికి సత్వర చర్య చేపట్టాలా. ఇది పెండింగ్ పాలకుల నిర్లక్ష్యం వల్లనే ఈ పెండింగ్లో పడ్డటువంటి ఎస్ఎల్ఎస్పిసి ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికగా పూర్తి చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది. నేను కూడా ఈ తెలంగాణ అక్షరం కూడా వెళ్ళి విజిట్ చేసి అప్పుడు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రిప్రజెంటేషన్ చేశాం, మేము యుద్ధ ప్రాతిపదికగా చేయమని చెప్పాం. అయినా కూడా నిర్లక్ష్యంగా కొనసాగింది కాబట్టి ప్రమాదం వచ్చింది. కాబట్టి
ఈ పాలకుల యొక్క నిర్లక్ష్యం జరిగిందనే విషయాన్ని తెలియపరుస్తూ